ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు అర్హులు కాదు అనే పిటిషన్లో అయితే కనుక హైకోర్టు అయితే స్టే విధించడం జరిగింది. మరి అయితే కనుక ఈ యొక్క బీఈడి అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అయితే అనుమతించబోమని అడ్వకేట్ జనరల్ అయితే తెలపడం జరిగింది. ఇది గైస్ అయితే కనుక ఫైనల్గా అయితే కనుక ఈ యొక్క బీఈడి వర్సెస్ ఎస్జిటి పోస్టుల కేసులో అయితే కనుక స్టే విధించడం అయితే జరిగింది. అందరూ అనుకున్నట్టుగానే స్టే అయితే రావడం జరిగిందనమాట. లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇది. ప్రజెంట్ అయితే ఈరోజు ఉదయం సెషన్ అంతా కూడా ఈ యొక్క కేసు గురించి అయితే కనుక వాదనల మీద వాదనలు అయితే జరగడం జరిగింది. ఫైనల్గా చివరికి ఏంటంటే కనుక హైకోర్టు అయితే కనుక ఈ యొక్క పిటిషన్పై అయితే స్టే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి తదుపరి చర్యలు ఏవి కూడా చేపట్టకూడదు, అన్నీ విచారించిన తర్వాతే మిగతా చూడని విషయంపై అయితే కనుక స్టే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా నేనైతే మీకైతే క్లియర్ కట్గా అయితే మరో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ అయితే కనుక మనకు వచ్చినటువంటి తీర్పు అయితే కనుక ఈ యొక్క ఎస్జిటి వర్సెస్ డిఎస్సి, ఎస్జిటి వర్సెస్ బీఈడి యొక్క పోస్టులపై అయితే కనుక హైకోర్టు అయితే స్టే విధించింది గైస్. ఓకేనా, ఏదైతే మనం అయితే ఈ రోజుకైతే వాయిదా వేశారో కేసు యొక్క తీర్పు అయితే ఫైనల్గా లభించింది. ఇంకా మరొక 2-3 పిటిషన్లు అయితే ఉన్నాయి, దానిపైన కూడా ఇంకా తీర్పు అయితే రావాల్సి ఉంది. మరిన్ని వివరాలు అయితే కనుక మీకు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చి అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రజెంట్ అయితే స్టే ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే కనుక అన్ని విషయాలు క్లారిటీగా నోటిఫికేషన్లో ఇంకేమైనా లోపాలు ఉన్నాయి అన్ని విచారించిన తర్వాత అయితే కనుక పూర్తి జడ్జిమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇది గైస్ మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాక్స్ యూట్యూబ్ ఛానల్.